మిథున విషయంలో ఇక మంచి రోజులైతే రాబోతున్నాయి. దేవ మనసు కూడా మారబోతుందని చెప్పొచ్చు. అయితే మిథున వాళ్ళ ఇంట్లో ఎవ్వరు ఒప్పుకోవడం లేదు కదా! మిథున తీసుకున్న నిర్ణయాన్ని. తాళికే విలువిచ్చావు, మనుషులకు ఇవ్వడం లేదు అన్నట్టు అన్నారు కదా! అయితే తన కోసం నానమ్మ వస్తుందనమాట. నానమ్మ రావడంతో మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తెలివి తక్కువది, వాడు కట్టిన తాళికి విలువిచ్చి వెళ్ళిపోయింది ఇంట్లో వాళ్ళని కాదని అందరూ నన్ను ద్వేషిస్తున్నారు. కానీ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకున్నావు నానమ్మ అని చెప్తే, నిన్ను ఈ చేతులతో పెంచానమ్మా, నేను ఎలా దూరం చేసుకోగలనని మిథునకి ధైర్యం చెప్పి వెళ్తుందనమాట. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే, దేవాకి తెలియకుండా మిథున ఫోటో పంపించింది కదా, వాళ్ళిద్దరు కలుసున్న ఫోటో. పురుషోత్తము సింగపూర్ నుంచి వస్తున్నాడు, ఫ్లెక్సీ కట్టించాలని. అది తెలుసుకున్న దేవ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని చితక బాధేస్తాడనమాట. ఎవర్రా ఇదంతా చేసిందని. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అన్న అంతకుముందు కనిపించేవాడు కాదు, వదినమ్మ జత అయిన తర్వాత ఎంత బాగా కనిపిస్తున్నాడో చూడండి అంటూ. నేను ఎప్పుడెప్పుడు నా లైఫ్లోంచి తనని పంపించేయాలనుకుంటూ ఉంటే, మీరేంట్రా ఇలా చేశారు అంటూ వాళ్ళందరిని చెడమడ వాయించేస్తాడనమాట. ఏదైతే ఏముంది, వాళ్ళిద్దరిని జతగా ఫోటో అయితే తీసి పెట్టారు. ఈ జత ఇలానే కంటిన్యూ అయిపోవాలన్నమాట. ఇద్దరు కలిసి ఉండాలి, మంచి మంచి సీన్స్ మనకు చూపించాలని అనుకోవాలి. మొత్తం మీద మిథున అనుకునేది సాధించిందనే చెప్పొచ్చు.